వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు, శ్రీవిద్య వాళ్ళ తమ్ముడు కూడా మనతో ఉన్నాడు వాసు. ప్రస్తుతం లాస్ట్లో కూడా ఏదైతే లెటర్లో నేను నీకు ఈసారి రాఖీ కట్టలేకపోతున్నాను తమ్ముడు అంటూ కూడా ఆమె రాసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తమ్ముడితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏంటి అసలు అక్క సూసైడ్ చేసుకునే ముందు నీకు ఫోన్ చేసిందా? నాకు చేయలేదు మేడం, సూసైడ్ ముందు ఫోన్ చేయాలి, అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు. ఓకే, అంటే గతంలో ఎప్పుడైనా కానీ ఇన్సిడెంట్స్ మీ బావగారు కొడుతున్నారని గానో లేకపోతే ఇంకోటి చెప్పలేదు మేడం. నాకు అసలు ఇలా చేస్తున్నాడు అని ఏం చెప్పలే. అది తాగేసి ఎప్పుడైనా ఫోన్ చేసేవాడు మీ బావ నీకు? చేయలేదు. ఇలా గొడవలు జరిగినప్పుడు అయితే చేసి ఇలా బ్యాడ్గా మాట్లాడేవాడు. మా నాన్న గురించి నా గురించి బాగా మాట్లాడేవాడు. నీకు డైరెక్ట్గా ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్ చేసి మామూలుగా అంటే అప్పుడు మా అక్క వచ్చేసి తప్పించుకుని వచ్చేస్తే ఎక్కడి నుంచి తప్పించుకుని వచ్చి విజయవాడ నుంచి తప్పించుకుని అంటే అప్పుడు కొట్టాడు మేడం. పేపర్ కలెక్షన్కి వెళ్తే కొడితే పబ్లిక్లో కొడితే పారిపోయి వచ్చేసింది. అంటే విజయవాడ తీసుకెళ్లి పేపర్ కరెక్షన్ అప్పుడు రోడ్డు మీద అందరి ముందు కొట్టాడు. రోడ్డు మీద అందరి ముందర కొట్టాడు. కొడితే ఆయన తప్పించుకుని మా నాన్న ఫోన్ చేసి బస్సులో వచ్చేసింది. బస్సులో ఎక్కడికి ఇంటికి వచ్చేసి ఇంటికి పామారు వచ్చేసి మా నాన్న తీసుకుని వచ్చేస్తే ఆ రోజున ఇక మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేంది. లిఫ్ట్ చేయకపోతే నాకు ఫోన్ చేసి అంటే ఎక్కడున్నారా మీరు, ఎక్కడున్నారు, పంపిస్తారా పంపిరా దాన్ని అని మాట్లాడాడు. దమ్ముంటే రండి చూసుకుందాము, ఎక్కడున్నారు నాటకాలు వేస్తున్నారు అయ్యి అని తిట్టాడు. పంపించారా మరి ఇంటికి? ఎవరు? అమ్మాయిని పంపించలేదు మేడం. ఇంటికి వచ్చాడా తీసుకెళ్ళడానికి? రాలేదు మేడం. నన్ను అన్నాడు, నేను మచిలీపట్నం బీచ్ దగ్గరకు వస్తున్నాను రా చూసుకుందాం అని అన్నాడు. సరే వస్తున్నానని నేను 10 వెళ్ళాను. 10 వెళ్ళి ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేను, విజయవాడలో ఉన్నాను, విజయవాడ రా అని అన్నాడు. సర్లే అని నేను ఇక అప్పుడు కామ్గానే ఉన్నాను. 2 రోజుల తర్వాత ఎన్ని తిట్టినా సరే అరుణు మంచిగా మాట్లాడు, నేను ఎలా మాట్లాడుతున్నాను నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని అంటానే ఉన్నాను. కానీ ఏం వినిపించుకోకుండా నీకేంట్రా మర్యాద ఇచ్చేసేది, నీకేంటి మీ బాబుకి ఏంటి మర్యాద ఇచ్చేది అన్నట్టుగా మాట్లాడాడు. అది మేడం. వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందన్న విషయం నీకు ఎప్పుడైనా తెలిసేలాగా ఫోన్లో మాట్లాడడం కానీ చాటింగ్? నాకేం చెప్పలేదు మేడం. అక్క చెప్పింది? చెప్పలేదు. మామూలుగా చెప్పింది ఇలా ఉండేవాడు అంట అని చెప్పింది. ఒకసారి చెప్పింది మేడం, అంతే. సో ఇలా తాగుతున్నాడు ఎక్కడైనా పడిపోయినప్పుడు ఫోన్ చేయడం చేసింది మేడం. ఒకసారి మెసేజ్ చేసింది, ఏం చేస్తున్నావు అని 11:30కి నాకు మెసేజ్ చేసింది. చేస్తే ఏంట్రా అంటే ఇంకా ఇంటికి రాలేదు, నేను కాల్ చేస్తూనే ఉన్నాను, తాగేసి ఎక్కడ పడిపోయాడంట, వేరే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసి చెప్పారు, మీ ఆయన ఇక్కడ ఇట్లా పడిపోయి ఉన్నారమ్మా వచ్చి తీసుకెళ్ళనని అన్నారు. ఇక మా అక్క ఏం చేసిందంటే వాళ్ళ మావయ్య గారు వాళ్ళని అడిగితే ఆడే వస్తాడులే అమ్మ, నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళిపో, వాడే వస్తాడులే అని చెప్పారంట. చెప్తే తర్వాత వచ్చాడంట. కాకపోతే ఏంటంటే షార్ట్ మీద వచ్చాడు, ప్యాంట్ లేదు, ప్యాంటును స్లిప్పర్స్ లేవు, బురద బట్టలతో వచ్చాడంట. బురద బట్టలతో వచ్చేస్తే మార్నింగ్ వెళ్ళి అవి ప్యాంటును స్లిప్పర్స్ తెచ్చుకున్నాడంట. ఎక్కడ పడినాయి అక్కడ. అది ఇలా అనేక సార్లు ఎక్కువ తాగుతూనే ఉండేవాడు. 2 times చెప్పింది మేడం అలా. కాకపోతే మా పేరెంట్స్కి చెప్పొద్దంది అని చెప్పొద్దండి, సర్లే అని నేను చెప్పలేదు. ఒకసారి అయితే చెప్పేశాను ఇలా చేస్తున్నాడు అంట అని. అది ఇంటికి వచ్చేస్తాను నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు అని ఎప్పుడైనా చెప్పింది? నాకైతే ఎప్పుడు చెప్పలేదు మేడం. అతను అంటే ఇష్టంగానే ఉండేదా అరుణ్ అంటే? లేదు మేడం, అసలు లేదు. పెళ్లి చేసుకునేటప్పుడు ఇష్టంతోనే పెళ్లి చేసుకుంది. కాకపోతే ఏంటంటే ఆడు 1 week నుంచి ఇలా మాట్లాడతాం ఇలా జరుగుతుంది, మాట్లాడతాం అనేది చేసాడు. కొట్టినప్పుడు నీకు ఫోన్ చేసి నా తమ్ముడు నన్ను ఇలా కొడుతున్నాడు అని? నాకేం చెప్పలేదు మేడం. ఇలా కొడుతున్నాడు ఇలా చేస్తున్నాడు అని నాకు అసలు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలే.